భామకలాపం 2 మూవీ భామకలాపం 1కి సిక్వెల్. 1లో స్టోరీ క్రైమ్ థ్రిల్లర్ అయితే 2లో ఒక డ్రగ్స్ దొంగతనం జరిగే థ్రిల్లర్. మూవీ మనకి 3 యాంగిల్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అనుపమ తన డబ్బులతో ఒక హోటల్ బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. శిల్పను పార్టనర్గా పెట్టుకుని అనుపమ ఇండియా లెవెల్ కుకింగ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి ట్రై చేస్తుంది. అనుపమ ఒక చిన్న దొంగను పోలీసులకు పట్టించి ఎలా ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని ఎలా ఒక డ్రగ్ డీల్లో ఇరుక్కుపోతుంది అనేది ఒక యాంగిల్. సదానంద్ అనే ఒక నారకోటిక్స్ ఆఫీసర్ వీళ్లను ఎలా హెల్ప్ చేస్తాడు. అనుపమ శిల్ప హెల్ప్ తీసుకుని సదానందం ఒక పెద్ద డ్రగ్ డీల్ని ఆపుతాడా లేదా వీళ్లను యూజ్ చేసి ఆ డ్రగ్స్ ని తనే దోచేస్తాడా అనేది ఇంకొక యాంగిల్. మూడోది ఆంటోనీ లోబో అనే ఒక పెద్ద 5 స్టార్ హోటల్స్ సీఈఓ ఒక ఫుడ్ కాంపిటీషన్ పెట్టి డ్రగ్స్ ని ఎలా అమ్ముతాడు తన వైఫ్ జుబేడాతో కలిసి. ఆంటోనీ లోబో డ్రగ్స్ ని ఒక రూస్టర్లో పెట్టి ఇండియాకి తెచ్చి దాన్ని ఇక్కడ డ్రగ్ డీలర్స్ కి ఎలా అమ్ముతారు. మూవీ హీరోయిన్ అవ్వడానికి ఏ లెవెల్కైనా వెళ్లి తన భర్త అయిన ఆంటోనీని కూడా చీట్ చేయగలే రకం జుబేడా. ఇది మూడో యాంగిల్. అనుపమ శిల్ప మర్డర్ కేసు నుంచి బయటపడుతారా. సదానంద్ అనుపమ శిల్పకు హెల్ప్ చేస్తాడా యూజ్ చేస్తాడా తన స్వార్థం కోసం. ఆంటోనీ లోబో తన డ్రగ్స్ ని అమ్ముతాడా లేదా. జుబేడా మూవీ హీరోయిన్ అవుతుందా లేదా. మూవీలో ట్విస్ట్స్ అండ్ థ్రిల్స్ మాత్రమూ బాగున్నాయి. ప్రతి ఒక్కసారి మనం ఎక్స్పెక్ట్ చేసిందానికన్నా స్టోరీ ఒక కొత్త టర్న్ తీసుకుంటుంది. మూవీ పాజిటివ్స్ కి వస్తే స్టోరీ బాగానే ఉంది. కొద్దిగా లాజిక్ బాగా యూజ్ చేసున్నింటే ఇంకా బాగుండేది. ప్రియమణి యాక్టింగ్ యాజ్ యూజువల్ బాగుంది. శరణ్య ప్రదీప్ హ్యూమర్ కామెడీ 1 లైన్ పంచెస్ బాగున్నాయి. రఘు ముఖర్జీ రోల్ గ్రిప్పింగ్ గా ఉంది. యాజ్ ఏ జనరల్ ఆడియన్సెస్ వితౌట్ ఎనీ లాజిక్ చూస్తే మూవీ బాగుంది. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే. మూవీ నెగేటివ్స్. 1,000 crores వాల్యూ చేసే డ్రగ్స్ ని దొంగలించడానికి డ్రగ్స్ గురించి బాగా తెలిసిన నారకోటిక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ వచ్చి ఒక నార్మల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ విమెన్ ని ట్రాప్ చేసి యూజ్ చేయడం కొద్దిగా ఇల్లాజికల్. 25 kg కొకెయిన్ వాల్యూ వచ్చి 500 crores సంథింగ్. అదే 1,000 crore వాల్యూ అంటే 50 kg అవుతుంది. జస్ట్ గూగుల్ చేస్తే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందులో హాఫ్ తీసుకున్న 25 kg కొకెయిన్ ని ఒక బియ్యం బస్తా సైజు అనుకోండి. బట్ ఇక్కడ ఒక ట్రోఫీలో పెట్టుకుని తిరుగుతుంటారు. అవన్నీ కొద్దిగా లాజిక్స్ ఉండవు. అనుపమ లాకర్ని హ్యాక్ చేయడం, అన్ని పెద్ద పెద్ద కష్టాలు, అందరూ డ్రగ్ డీలర్స్ తో డీల్ చేయడం ఒక సింపుల్ కేక్ వాక్ల చూపిస్తారు. హీరోయిన్ కి ఫింగర్ ప్రింట్స్ తీసుకునే సీన్ కానీ లేదా పెద్ద ఇండియా లెవెల్ కాంపిటీషన్ జరిగే హోటల్లో ఈజీ సెక్యూరిటీ యాక్సెస్ కానీ ఇవన్నీ ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేసిండొచ్చు. ఇంకొంచెం థ్రిల్లింగ్ సీక్వెన్సెస్ తో ఎక్స్ప్రెషన్స్ తో రిలాక్సేషన్ కోసం వీక్ ఆఫ్ లో చూడొచ్చు. స్టోరీ బాగానే ఉన్న మూవీ లాజిక్స్ ని చాలా చోట మిస్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ పరంగా ఓకే, నో ఇష్యూస్. బట్ లాజిక్ అంత మరిచిపోవాలి. మూవీకి 5.5 to 6.5 పాయింట్స్ ఇవ్వచ్చు. ఎంగేజన్ మూవీ విత్ లెస్ ఆఫ్ లాజిక్ ఒక్కసారైతే గ్యారంటీ చూడొచ్చు. లేడీస్ కి పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది.